అందరూ బాగున్నారా? హిట్స్ మై కిచెన్కు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయేది మైసూర్ పప్పు కిచిడి. మైసూర్ పప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, పసుపు, ఆవాలు, జీలకర్ర, రైస్ ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని వేడైందండి. ఆయిల్ పోసుకుందాం. మొదట ఆయిల్ వేడైంది. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు వేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు వేసుకుందాం. వేగాక పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పుదీనా, ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా, 2 టమాటాస్, ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటున్నానండి. రైస్కు సరిపోని వేసుకున్నాను. ఓకే, కల్లుప్పు వేసుకున్నానండి. రైస్కు సరిపోని వాటర్, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకుందాం. అది కొంచెం ఫ్రై అయింది. వాటర్ పోసుకుందాం. నేను 3 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దానికోసం నేను 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. మీరు ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటే దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యాక రైస్ వేసుకుందాం. రైస్, పప్పు 2 వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నానబెట్టిన రైస్, వేసుకున్నాం కదండి. ఇప్పుడు మైసూర్ పప్పు వేసుకుందాం. మూడు గ్లాసుల రైస్కి నేను 1 గ్లాస్ మైసూర్ పప్పు వేసుకున్నానండి. ఒక 2 విజిల్స్ వస్తే రైస్ ఉడుకుతుంది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాము. అయింది విజిల్. చూపి అట్లా బాగా
ఇది అయిందండి రైస్ మంచిగా రెడీ అయింది. రైస్ కిచిడి. కిచిడి రెడీ అయింది, మైసూర్ పప్పు కిచిడి. దీంతో అల్లం ఎల్లిపాయ కారంతో బాగుంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.